యూట్యూబ్ లైవ్ లింక్ అనుకున్నాము. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వి ఆర్ గోయింగ్ టు రికార్డ్ దిస్ సెక్షన్ అండ్ వి విల్ అప్లోడ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఓకే, ఒక అరగంట తర్వాత మన ఫర్ ఎవర్ ట్యూటోరియల్ ఛానల్లో మనం ఈరోజు యోగా డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో వస్తుంది. అందరూ కూడా ఇంకొకసారి చూసి మీరు ఆసనాలు ఎలా వేశారు, ఎలా చూసారు అనేది ఒకసారి అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ చైతన్య. చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. నా పేరు చైతన్య. నేను 2 years నుంచి యోగా టీచర్ గా చేస్తున్నాను. బట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ యోగా డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. ఈ రోజు మన క్లాస్ కి చాలా మంది గెస్ట్లు అయితే వచ్చారు. వాళ్ళలో నేను ముఖ్యంగా మెన్షన్ చేయాలనుకుంది, ఒక స్కూల్ తరపున ఒక టీచర్ అండ్ కిడ్స్ అయితే వచ్చారు. వాళ్ళందరికీ వెల్కమ్ టు ద సెషన్. హలో ఆల్, నమస్తే. మీది స్క్రీన్ రికార్డింగ్ అంటే వెనుక బ్యాక్గ్రౌండ్ బ్లడర్ లో ఉందండి. ఒకసారి చేంజ్ చేస్తే పిల్లలు కూడా కనిపిస్తారు. వీడియోది ఒకసారి చేంజ్ చేయండి. అండ్ ఈ లోపల మీన్ వే ఐ వాంట్ అదే నేను ఈ క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ రోజే ఎందుకు ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటామని? ఎవరికైనా తెలుసా ఈ రోజే ఎందుకు? నిన్నో, రేపో, ఎల్లుండో చేసుకోవచ్చు కదా. అలా యోగా ఇంటర్నేషనల్ డే కాబట్టి. ఏంటండి? యోగా ఇంటర్నేషనల్ డే. అవును, యోగా ఇంటర్నేషనల్ డేనే. బట్ ఈ రోజే ఎందుకు? 2014లో ఐక్యరాజ్య సమితి ఈ రోజున యోగా దినోత్సవం జరపాలని ప్రకటించింది. ఆ రోజు ప్రకటించిన తర్వాత ఇప్పటికీ 2015 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాము. మన దేశంలో కూడా జరుపుకుంటున్నాము. మధ్యలో కరోనా వల్ల 2 సంవత్సరాలు కొంచెం అందరూ కలిసి సామూహికంగా చేయలేదు, విడివిడిగా ఆన్లైన్ లో చేసుకున్నారు. ఓకే, సో సార్ వచ్చేసి మనకి సోషల్ గా మనకి చెప్పారు. బట్ దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మనకి ఉండే లో ఈ రోజు లాంగెస్ట్ డే అన్నమాట. ఈ రోజు అనేది మనకి ఎక్కువ టైం ఉంటుంది. అంటే 24 hours కన్నా ఎక్కువ ఉంటుంది అనుకో, డే టైం ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని లాంగెస్ట్ డే అంటారు. అందుకని చెప్పి అది కూడా ఒక రీజన్ ఈ రోజు యోగా డే కింద ప్రకటించడానికి. అండ్ యోగా అనేది మన భారతదేశ ఆస్తి, మన పురాతనం, మన పురాణాలు అన్నిటిలోనూ ఉండింది. బట్ మనందరికీ తెలిసిందే దూరపు కొండల నునుపు. వాళ్ళు కొంచెం దాన్ని హైలైట్ చేసిన తర్వాత మన ఇండియాలో కూడా హైలైట్ అయింది. బట్ యోగా అనేది మన ఆస్తి, గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపద అని చెప్పి. సో యోగా అనగానే చాలా మంది బరువు తగ్గడానికో లేదు అంటే ఇంకోటి అనుకుంటారు. యోగా అనేది 3 సిద్ధాంతాలు ఉంటాయి: కర్మ సిద్ధాంతం, భక్తి సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. సో మనకి ఓన్లీ వెయిట్ లాస్, బాడీకి సంబంధించే కాకుండా మన మనసుకు సంబంధించి, మన బుద్ధికి సంబంధించి కూడా యోగా అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు గమనిస్తే యోగా ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కామ్ గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా సరే వాళ్ళ మొహం మీద చిరునవ్వు అనేది చెరగదు. వాళ్ళు అట్లా కామ్ గా, స్టేబుల్ గా, హ్యాపీగా ఉంటారనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు చేసే యోగాసనాలతో పాటు బ్రీతింగ్ టెక్నిక్స్, మనం వాటిని ప్రాణాయామాస్ అంటాము. అండ్ అట్లాగే మెడిటేషన్ కూడా. ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మెడిటేషన్ చేసే పర్సన్స్ స్పిరిచువల్ గా బాగా గ్రో అవుతారు, మెంటల్ గా బాగుంటారు, హెల్దీగా కూడా ఉంటారు అనమాట. సో ఇది యోగా డేకి సంబంధించి నేను మీకు ఇవ్వాలనుకున్న చిన్న ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇందులో ఏదైనా అటు ఇటుగా ఉంటే జస్ట్ చెప్పండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి. సో మన ప్రధాని మోదీ గారి దయ వల్ల ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ డేని చాలా ప్రీషియస్ గా, చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాము. అండ్ అలాంటి రోజున మీ అందరితో నేను ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో ఇదన్నమాట యోగాకు సంబంధించి. యోగా అంటే ఓన్లీ ఆసనాసు బాగా బెండ్ చేసేయాలి, బ్యాక్ బెండ్ చేసేయాలి అని కాదు. సింపుల్ ఆసనాస్ తో మెడిటేషన్ చేసుకుంటూ, ప్రాణాయామ చేసుకుంటూ కూడా మనము మన బాడీని, మైండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్. వి విల్ మూవ్ ఆన్ టు ద సెక్షన్. ఫస్ట్ వాట్ వి విల్ డూ, మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్ ముందు మనం మనసు చాలా అదుపు తప్పు ఉంటుంది. ఇప్పటి వరకు ఏవేవో పనుల్లో ఉండి ఉంటాం కాబట్టి ఫస్ట్ మన మనసుని అయితే అదుపు చేసుకోవాలి. దానికని చెప్పి మనం స్ట్రైట్ గా కూర్చుని కళ్ళు మూసుకుని ఒక 2 to 3 minutes
మన శ్వాస మీద దృష్టి పెడతాము. అంటే మన బ్రెత్ ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఏ పని చేసే ముందైనా మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే కీ పాయింట్ మన బ్రీతింగ్. అందుకని చెప్పి మనం యోగా స్టార్ట్ చేసే ముందు కొంతసేపు కామ్ గా కూర్చుని మన బ్రీత్ ని అబ్జర్వ్ చేయమంటాము. సో దానికోసం అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. మీ చేతుల్ని పామ్స్ ఓపెన్ చేసుకుని అరచేతుల్ని పైకి చూపించే విధంగా మీ తొడల పైన ప్లేస్ చూడండి అరచేతులు పైకి చూపించే విధంగా. ఒకసారి చూడండి. అరచేతులు పైకి పెట్టుకుని అవ్వదు ఇట్లా. మేడం మేడం అందరినీ ఒకసారి వీడియో ఆన్ చేసుకోమని. అందరూ వీడియో ఆన్ చేయండి. యాక్చువల్గా కాపరేట్ అయి ఉండడం వల్ల నాకు ఎస్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. యోగా క్లాస్ లో వీడియో ఆన్ చేసుకోకూడదు. మీరు ఏదైనా ఆసనం అర్థం చేసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అందంగా నవ్వండి. నా క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సో దట్ మనం చాలా టెన్షన్స్ వరీస్ అన్ని మర్చిపోతాం అనమాట. నవ్వితే ఏముందండి పోయేది, మనం చూసి వాళ్ళు ఇంకొకసారి నవ్వుతారు, అంతే కదా. ఒకసారి నవ్వండి అందరూ. లెట్ మీ సీ హ్యాపీ ఫేసెస్. ఎస్, చూసారా చిన్న నవ్వు నవ్వితే మొహం ఎంత అందంగా అవుతుందో. గెట్ రెడీ, సిక్స్ స్ట్రైట్, చేతులు అరచేతులు పైకి పెట్టుకోండి. పామ్స్ ఓపెన్ టు ద సీలింగ్. నౌ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ and breathe out. Normal and general breathing. కళ్ళు ముంజగానే చాలా థాట్స్ వస్తాయి బ్రెయిన్ లోకి. ఏం పర్వాలేదు, వాటిని అలానే ఉంచుకోండి. వాటిని మనము అయ్యో ఏదో అయిపోతుంది అని ఏం అనుకోవద్దు. వాటిని అలానే ఉంచి మీరు మధ్య ఫాస్ట్ని అబ్జర్వ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Very good. Breathe in and breathe out. Now slowly we will do yogic breathing. మనం బ్రీత్ చేసే విధానాల్లో చాలా విధానాలు ఉంటాయి. వాటిలో కరెక్ట్ అయిన బ్రీతింగ్, మనం ఈ హడావిడి జీవితంలో పడిపోయి సరిగ్గా ఎలా శ్వాస తీసుకోవాలనేది కూడా మర్చిపోయాను. అది కరెక్ట్ బ్రీతింగ్ ఏంటి ఇప్పుడు చెప్తాను నేను. చిన్న పిల్లల్ని ఎవరైనా గమనిస్తే కనుక వాళ్ళకి సేమ్ బ్రీతింగ్ ఉంటుంది. దీని తర్వాత మీరు గమనించింది చెప్పిన తర్వాత మీరు శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు మీ బొజ్జ అనేది ఉబ్బాలన్నమాట, బెలూన్ లాగా పైకి రావాలి. మీరు ఎప్పుడైతే శ్వాసను వదిలేస్తారో అప్పుడు మీ బెల్లి అనేది లోపలికి వెళ్ళిపోవాలి. సో దీన్ని బెలూన్ బ్రీతింగ్ అని కూడా అంటారు. ఇదే కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చిన్న పిల్లలు, సంవత్సరంలో పిల్లలు నిద్రపోయినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా అలా చేస్తారు బ్రీతింగ్. అది కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బ్రీతింగ్ చేసినప్పుడు మీ బొజ్జని పెద్దగా బల్జరీగా చేయండి. బ్రీత్ అవుట్ చేసినప్పుడు బొజ్జని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మన వెన్నుముకకు అంటుకోవాలి. మొత్తం కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసేయాలి. ఓకే, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ and breathe out completely. Breathe in and breathe out. One more time, take a deep breath in and breathe out. Again, continue. మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు ఒక కొత్త ఎనర్జీ మీ లోపలికి వెళ్తున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ ఎనర్జీ అన్నమాట. మన చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో మనలో ఉన్న యాంగ్జైటీ, టెన్షన్, వర్రీస్ అన్ని వదిలేసినట్టు మనం ఆటోమేటికల్ గా మన బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. ఓకే, కంటిన్యూ ఫర్ ఫ్యూ మోర్ రౌండ్స్. బ్రీత్ ఇన్ and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. Now slowly drop your efforts, come to normal breathing. Just observe your breath. Now our mind and body little settle down అయిపోయింది. మన మైండ్ బాడీ కొంచెం ఓకే ఉన్నాయి. వాటిని ఇంకా కామ్ డౌన్ చేసి ఇంకా సెంట్రలైజ్ చేయడానికి 3 సార్లు ఓంకార అనేది చాంట్ చేస్తాము.
ఎందుకు ఓంకార అంటే ఓంకారం అనేది అకార ఉకార మకారాల కలయిక. ఓకే, అకారం వచ్చేసి మన కాళ్ళు నుంచి ఈ నడుం వరకు ఉంటుంది, ఉకార వచ్చేసి మన మధ్య భాగం, మకార వచ్చేసి మన తల భాగం అనమాట. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఇట్లా ఉంటాయి వాటికి డెఫినేషన్ అనేది. సో మనం ఎప్పుడు కూడా ఓంకారం చెప్పినప్పుడు మౌత్ బాగా ఓపెన్ చేసి గట్టిగా మన బొజ్జలోని సౌండ్ వచ్చేలా చెప్పాలి. ఓకే, పామ్స్ ఇట్లానే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓంకారం శబ్దం చెప్పేటప్పుడు కొంచెం ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది, అది మన అరచేతుల ద్వారా అబ్జర్వ్ అవుతుంది. పామ్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోండి, గట్టిగా శ్వాస తీసి అండ్ స్టార్ట్ చేయాలి ఓంకారం. ఓం 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 ఓకే. Some vibrations of prayer as your mind. Just observe those vibrations. Now, the mind, your body, totally relax completely. Join your palms in front of your chest. We are going to chant our opening prayer. ఏదైనా పని మొదలు పెట్టే ముందు మనము ఓపెనింగ్ ప్రేయర్ అనేది చేస్తాం కదా. యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Now slowly rub your palms. అరచేతి మీద రబ్ చేసుకుని generate some heat. Now place the warm palms on your eyes. Feel the warmness. Now slowly looking through the gaps of the fingers. మీ వేళ్ళ సందులోంచి మీ అరచేతుల్లోకి చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. జాయిన్ యువర్ palms in front of your chest. Open your eyes with brighten, beautiful smile. Once again, welcome back to the session. Good morning everyone. ఎవరైనా మధ్యాహ్నం వాళ్ళు ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వాళ్ళు ఉంటే గుడ్ ఈవినింగ్. శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. ఓకే, now we will start our section with warm up. All of you stand up. అందరూ నిల్చోండి. You can follow me. ఎవరికైనా అర్థం అవ్వకపోతే జస్ట్ నా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కాళ్ళ మధ్య చిన్నగా ఒక అడుగు దూరం పెట్టుకొని ఉంచండి. యూ కెన్ ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ యువర్ వేస్ట్. నడుము మీద చేతులు పెట్టుకోండి. యోగా చేసేటప్పుడు ఆశ్రయించాలి. మనం ఎలా చూడండి. బ్రీత్ అవుట్, chin to the chest. Breathe in, look up. Breathe out, chin to the chest. బ్రీతింగ్ చేసినప్పుడు గుండె పైకి పెట్టాలి. బ్రీత్ అవుట్ చేసినప్పుడు గడ్డాన్ని మన గుండెలకి అడ్డుకోవాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, chin to the chest. అగైన్ బ్రీత్ ఇన్ కమ్ సెంటర్, మధ్యలో పెట్టుకొని నా బ్రీత్ అవుట్, టర్న్ యువర్ హెడ్ రైట్ సైడ్, కుడి వైపు చూడండి. మళ్ళీ మధ్యలో తీసుకొని బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ఎడం వైపు చూడండి. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్, breathe out left,
breathe in center, breathe out right, breathe in center, breathe out left, and center, release and remove. Now ఈ రెండు చేతులు ముందుకు పెట్టండి ఇట్లాగా. Now slowly మీ వేలు ఇంకా బిగ్గా చాలా గట్టిగా స్ట్రెచ్ చేసి అండ్ మేక్ ఎ టైట్ ఫిస్ట్. ఇలా చేతుల్ని చాచాలి అండ్ మళ్ళీ ఇట్లా టైట్ గా ఫిస్ట్ చేయాలి. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో ఉన్న అన్ని బోన్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ప్రతి బోన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము, తల నుంచి కాలి వేళ్ళ వరకు. నా స్లోలీ మేక్ ఎ ఫిస్ట్ అండ్ రొటేట్ చేయండి. మీ యొక్క ఓన్లీ బ్రిస్ట్ ఒక్కటే రొటేట్ చేయాలి క్లాక్ వైజ్. 5, 4, 3, 2 and 1. అగైన్ రివర్స్. చేతులు స్ట్రెచ్ చేసి పెట్టుకోండి, స్మూత్గా ఇట్లా వదలద్దు. సో దట్ ఈ భాగం అంతా కూడా టైట్ అవుతుంది అనమాట, మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకే, లాస్ట్ 3, 4 and 5. నా స్లోలీ మీ చేతుల్ని రెండు అరచేతులు భుజం మీద పెట్టుకోండి, రెండు మోచేతులు జాయిన్ చేయండి. స్లోలీ షోల్డర్స్ రొటేట్ చేసుకోండి క్లాక్ వైజ్. 5, 4, 3, 2 and 1. Now reverse. అందరూ జనరల్ స్మైలింగ్ ఫేస్ పెట్టుకుని చేయండి. యోగా చేసేటప్పుడు చిన్నగా నవ్వుతూ చేస్తే ప్రతి ఆసనము కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. నా స్లోలీ డ్రాప్ యువర్ హ్యాండ్స్ అండ్ రిలాక్స్. నా ఈ కుడి నడుము మీద పెట్టి ఎడమ చేతిని పైకి లేపి స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేతి వైపు బెండ్ అవ్వండి. బ్రీత్ ఇన్ ఫ్రమ్ సెంటర్, అగైన్ ఎడమ నడుము మీద పెట్టుకుని ఎడమ చేతికి బెండ్ అవ్వండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్. స్లోలీ ఫ్రమ్ సెంటర్. ఓకే, మెడకి సంబంధించి చేసాము, భుజానికి చేసాము, చేతి వేళ్ళు అండ్ మణికట్టు వీటన్నిటికీ అయింది, నడుము కూడా అయింది. కానీ నడుము అనేది చూస్తాం కదా, సో మనం దానికి కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. కాబట్టి యూ కెన్ టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ అండ్ స్లోలీ టర్న్ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్. మీ చేతిని చాచి ఎదుర్కొన్న పెట్టుకుని కుడి చేతి వైపు ఒకసారి సెంటర్కి రండి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ సైడ్. Breathe in center, breathe outside, breathe in center, breathe out left. 2 more rounds. Breathe out right, breathe in center, breathe out left. Breathe in center. One more. Right, center, and left. Center. Release and left. Now what we will do? నడుము వరకు అయిపోయింది. కింద కాళ్ళు, మోకాళ్ళు అనేది మనకి శరీర భాగంలో మెడ, మోచేతులు, మోకాళ్ళు అనేది రౌండ్ గా తిప్పకూడదు. ఆ బోన్ పార్ట్ కోసం డిజైన్ చేయలేదు కాబట్టి ముందుకి వెనక్కి మాత్రమే అనాలి. మన ముందు ఒక బాల్ ఉన్నట్టు ద బాల్. 1, 2, 3, 4 and 5. Now slowly right hand కింద పెట్టి లెఫ్ట్ లెగ్ చేయండి. 1, 2 with a gentle smile, 3, 4 and 5. Now slowly release and relax. Okay. Now మళ్ళీ కుడి కాల్ని పైకి ఎత్తి ఉంచగలిగితే కీప్ ఇట్ అప్ ఆర్ ఎల్స్ యు కెన్ ప్లేస్ ఇట్ డౌన్. ఓకే, డౌన్ మీద కూడా పెట్టుకోవచ్చు. స్టార్ట్ రొటేటింగ్ యువర్ యాంకిల్ రొటేటింగ్ చేయాలి క్లాక్ వైజ్. ఇట్లా మీరు ఇలా తిప్పాలంటే నేల మీద పెడితే కుదరదు. సో లిఫ్ట్ ఇట్ అప్, యు కెన్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ బెడ్. 5, 4, 3, 2 and 1. రివర్స్. ఇప్పుడు చేసిన దానికి ఆపోజిట్ చేయండి. 5, 4, 3, 2 and 1. Now slowly కాలు మడమ కింద పెట్టి మీ కాలు బ్యాలెన్స్ స్ట్రెచ్ చేయండి. ఓకే, కాలు వేలు ఒక్కటి ఇట్లా కాలు చేతులను ఎట్లయితే స్ట్రెచ్ చేసామో అట్లా స్ట్రెచ్ అండ్ టైట్ ప్లీజ్, స్ట్రెచ్ అండ్ ప్లీజ్, స్ట్రెచ్ అండ్ ప్లీజ్, స్ట్రెచ్ అండ్ ప్లీజ్. నా మీ కాలు మడమ ఒక్కదాన్ని డౌన్, స్ట్రెచ్ డౌన్ అండ్ స్ట్రెచ్, డౌన్ అండ్ అప్. డౌన్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ అవుతుంది అనమాట. మన ఫిజికల్ ఏరియా ఉంటుంది కదా, కాఫ్ మజిల్స్ అంటారు, అవి స్ట్రెచ్ అవుతాయి. 3, 4
and 5. Now slowly drop your right leg down. Now left leg. Start rotating your ankles. 5, 4, 3, 2, and 1. Now reverse. 5, 4, 3, 2, and now stretch your toes and feet. Parallel stretch your feet. Stretch, feet, stretch, feet. 3, 2, and 1. Now up and down. Stretch your ankle down and up. Breathe out, breathe in. Breathe out, breathe in. 3, 4, and 5. Okay, very good, all of you. So, వార్మప్స్ అయిపోయి అన్ని గోల్స్ ని యాక్టివేట్ చేసాము. బట్ చిన్నగా మన హార్ట్ బీట్ ని కూడా పెంచుకుందామా, కార్డియో చేద్దామా? ఫర్ దట్ వాట్ వి విల్ డు స్క్వాట్ జాగ్. ఓకే, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఒక హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ వరకు రన్ చేద్దాము. ఫర్ దట్ మీరు ఏం చేయాలంటే 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకుని బాడీని కొంచెం బెండ్ చేసుకోండి. 2 చేతులు మీ గుండెలకు ఎదురుగుండా పెట్టుకోండి. ఓకే, ఇంటర్లాక్ చేసుకోవచ్చు, నార్మల్ గా పెట్టుకోవచ్చు. మీరైతే ఎక్కడికి కదలరు, బట్ మీరు రన్ చేస్తారు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. ఓన్లీ మీ కాళ్ళు యాక్టివేట్ చేస్తే మీరు ఫాస్ట్ గా పరిగెత్తగలరు. వెరీ గుడ్. స్మైల్ అండ్ రన్. వెరీ గుడ్. రన్. వావ్, సూపర్. ఎవరెంత దూరం వెళ్ళారో చెప్పాలి నాకు లాస్ట్ లో. ఓకే, రన్ రన్. వెరీ గుడ్. సూపర్ చేస్తుంది. వెనకాల పరిగెత్తండి. రన్ 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 రన్. వెరీ గుడ్. స్లో డౌన్. ఎస్, మన బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోయింది. నా అవర్ బాడీ ఇస్ రెడీ ఫర్ ఆసనాస్ అన్నమాట. ఇలా ఎంతమంది సూర్య నమస్కారాలు వచ్చు? మన రెగ్యులర్ క్లాసులు చెప్పకండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చెప్తారు. మనం అంటే చేస్తాం కదా. ఎంతమందికి ఐడియా ఉంది సూర్య నమస్కారాలు? రేజ్ యువర్ హ్యాండ్. ఎస్, చాలా మందికి ఐడియా అయితే ఉండింది. నేను 3 సెట్స్ చేయిస్తాను. తెలియని వాళ్ళు ఒక సెట్ అబ్జర్వ్ చేయండి, మిగిలిన 2 చేయండి. ఓకే, ఒక సెట్ మాత్రం మీరు చేయండి, అది చూడండి. మిగిలిన 2 మాతో పాటు మీరు చేయండి. ఓకేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, కమన్ రండి మన దగ్గర చూడండి. రెడీ? ప్లాంట్ వేరియేషన్. ఓకే, ప్లాంట్ వేరియేషన్. సూర్య నమస్కారానికి కుదిరితే రైట్ సైడ్ కి నిలబడండి, లేదు అంటే ఏదైనా ఓకే. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంచండి. జాయిన్ యువర్ palms in front of your chest. Take a deep breath in. First what we will do, we will pray for sun-god. సూర్య నమస్కారాలు కాబట్టి సూర్య నమస్కారం స్మరించుకోవాలి. దానికి we will chant mantra. ఓం సూర్యాయ నమః. Slowly breathe in. Raise your both hands up and arch back. Breathe out. Bend forward. Breathe in. Right leg back. Breathe out. Left leg back. Mountain. Breathe in. Come to flat. Breathe out. Ashtanga. Breathe in. Bhujanga. Breathe out. Mountain. Breathe in. Right leg forward. Breathe out. Left leg forward. Breathe in. Raise up and arch back. Breathe out. Namaste. Okay, left side. Namaste. Breathe in. Arch back. Breathe out. Bend forward. Breathe in. Hand leg back. Sorry, left leg back. Breathe in. Right leg back. Mountain. Come to plank. Breathe out. Ashtanga. Breathe in. Bhujanga. Breathe out. Mountain. Breathe in. Left leg forward. Breathe out. Right leg forward. Breathe in. Raise up and arch back. And namaste. Okay? Shall we do 2 more sets? ఇప్పుడు నాతో పాటు అందరూ చేయండి.
వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళు మాత్రం చెయ్యొద్దు. మీకు ఏదైనా ఆసనం సరిగ్గా రాకపోతే ఏమైనా పట్టేస్తే నాకు సంబంధం లేదు. ఓకే, ఎందుకండి యోగా డేనే కదా, పర్వాలేదు. ఓపెన్ చేయండి, అందరూ బిజీ ఆసనాలతో. వీడియో ఆన్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, సెకండ్ నమస్తే, back and forward, right leg back, left leg back, mountain, come to plank, Ashtanga, drop your knees, chest and chin down. Okay, Ashtanga, tuck your toes, mountain, right leg forward, left leg forward, breathe in, raise up and arch back, and namaste. Left side, namaste, arch back, and forward, left leg back, right leg back, mountain, come to plank, Ashtanga, drop your knees, chest and chin down, Bhujanga, mountain, left leg forward, right leg forward, breathe in, raise up and arch back, and namaste. Okay, last set నేను చూస్తాను, మీరు చేయండి. ఓకే, నేను చెప్తాను మీకు ఎలా చేయాలో, మీరు చేయండి, నేను చూస్తాను. ఓకే, నమస్తే, arch back, bend forward, right leg back, very good, left leg back, mountain, come to plank, Ashtanga, drop your knees, chest and chin down, very good, Bhujanga, Bhujanga, mountain, mountain, right leg forward, very nice, left leg forward, breathe in, raise up and arch back. Okay, last step, left side, namaste, arch back, bend forward, left leg back, take your left leg back, right leg back, mountain, mountain, come to plank, Ashtanga, drop your body on the mat, very good, Bhujanga, Bhujanga, very nice, mountain, mountain, left leg forward, left leg forward, very good, right leg forward, breathe in, raise up and arch back, and namaste. That's it. Only 3 sets today. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. ఎవ్వరు ఎక్కువ మంచినీళ్ళు తాగద్దు. ఓకే, ఒక్క సిప్పు. ఎవరైనా తాగాలి అనుకుంటే జస్ట్ నోరు తడుపుకోండి అంతే. మన రెగ్యులర్ సెక్షన్ వాళ్ళకి చాలా సింపుల్ గా అయిపోయింది కదా ఈరోజు యోగా డే కాబట్టి సింపుల్ గా చేస్తున్నాము. ఓకే, యూజువల్లీ మేమైతే 6 సెట్స్ చేస్తాము. ఇంకా అడ్వాన్స్డ్ వాళ్ళు ఉంటే 12 సెట్స్ కూడా చేస్తారు. సో అట్లా ఉంటుంది అనమాట. ఓకే, అందరూ రెడీనా? ఎస్, ఏదో ఒకసారి నవ్వండి అందరూ. వెరీ గుడ్. నాగా కొడిసానా గారు హ్యాపీగా శారీతో చేస్తున్నారు. భలే చూడముచ్చటగా అనిపించిందండి. చాలా ఏంటో చిన్నపిల్లలమన్నా మేము అలా చేయలేము. చాలా చాలా థ్యాంక్స్. ఆ అందాన్ని మాకు చూపించారు. ఎప్పుడైనా ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆసనాస్ చేద్దాము. యోగాలో ప్రపంచంలో మన సృష్టిలో ఉన్న జీవులు అన్ని ఏవేవైతే ఉంటాయో జనరల్ గా 72,000 ఆఫ్ స్పీసీస్ అంటారు కదా, 72,000 రకాల జీవులు ఉన్నాయని. అన్నిటినీ ఆసన రూపంలో చేశారు. మనకి 72,000 ఆసనాలు ఉన్నాయి యాక్చువల్ గా అయితే. కానీ మనం అన్ని చేయలేం కాబట్టి మన మునులు యోగులు ఏం చేశారంటే వాటిని 72 ఆసనాలకి తీసుకొచ్చారు. అందులో మళ్ళీ మనకి ఆడవాళ్ళకి సంబంధించినవి లేదా కొంచెం హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా అందరూ ఉంటారు కాబట్టి
అందరూ ఈజీగా చేయగలిగే ఆసనాన్ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎప్పుడైతే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటారో వాళ్ళు కొంచెం అన్ని కష్టమైన ఆసనాలు చేస్తారు. మన డైలీ ప్రాక్టీస్ లో రెగ్యులర్ గా చేసేది మనకి బొజ్జ తగ్గడానికి, సైజ్ తగ్గడానికి, అండ్ వాటితో పాటు పీసీఓడి, పీసీఓఎస్, స్ట్రెస్ తగ్గడానికి వీటికి ఏం ఉపయోగమో అవే చేస్తాం అనమాట. సో ఫస్ట్ వాట్ వి విల్ డూ బటర్ఫ్లై. అందరూ కూర్చుని ఉన్నారు కాబట్టి బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ ఫ్లయింగ్, ఫ్లయింగ్ అయినా గోయింగా మర్చిపోయింది రైమ్, ట్రెండింగ్ లోంచి పోయింది కదా, అవి వేర్ ఆర్ యూ గోయింగ్ అంట మా మౌంటైన్ వచ్చిందని. సో మీ రెండు అరిపాదాలు కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. పూర్తిగా ఓకే, మన రెండు అరికాళ్ళు కూడా ఇట్లా జాయిన్ చేసుకుని క్లోజ్లీగా బ్లోయింగ్ రీజన్ అనమాట. ఓకే, అందరూ సెటిల్ డౌన్ అవ్వండి అండ్ స్టార్ట్ క్లాపింగ్ ద స్కైస్. మన స్కైస్ ఏదైతే ఉన్నాయో చిట్టగా సెటిల్ అయిపోవాలి. We have to fly. We have to fly like a beautiful butterfly. అందమైన గార్డెన్ లో మనం అంతకన్నా అందమైన చిట్టగా సెటిల్ అనమాట. You can close your eyes. Imagine red color. Keep a gentle smile on your face. Clap fastly. Fly high. Very good. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Now slowly stop clapping. Open your eyes. Then stretch your both legs up. Come to it Dandasana. This is called Dandasana. ఇట్లా కాళ్ళు చొక్క కూర్చోవాలి. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాపీగా కూర్చుంటూ ఉంటారు కదా, మనకి అట్లా ఏం కూర్చోరు, హ్యాపీగా కూర్చుంటారు. సో మనం చేసుకునే పనుల్లోనే చాలా ఆసనం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే పశ్చిమోత్తానాసన, ఫార్వర్డ్ బెండ్. మనం అరకాలని పట్టుకోవాలి. అరకాలు అన్న వాళ్ళు మీ ఏమంటారు మడమని పట్టుకోవచ్చు, మోకాళ్ళైనా పట్టుకోవచ్చు. ఓకే, neck and spine side. Breathing, raise your both hands up. Breathe out, bend forward and catch the ankle or toes. Look forward. Don't look down. Look చూడండి, కింద చూడద్దు. Open your chest and breathe in and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. 5, 4, 3, 2, and 1. Slowly breathe in. Raise your both hands up. Breathe and breathe. Okay. ఈ ఆసనానికి మన సరళ భాగం తగ్గుతుంది, మన పొద్దు భాగం తగ్గుతుంది, అండ్ ఎట్లయితే మన స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. సో 3 బెనిఫిట్స్ ఉంటాయి. నా స్లోలీ మీ కాళ్ళు వచ్చి టేబుల్ ఇలా రావడానికి టేబుల్ అంటారు. యువర్ నీ అండ్ యువర్ ఆర్మ్. ఓకే, నా మనం చేసేది క్యాట్ అండ్ కౌ పోజ్. అంటే మన బీచ్ భాగంతో క్యాట్ లాగా అండ్ ఆవు లాగా అవుతాం. చూద్దాం. స్లోలీ మనం బ్రీతింగ్ చేస్తూ నడపాలి. నడుము తింటున్నాం, చేతి సైడ్ గానే ఉంటాయి. మన నడుము భాగం అనేది కిందకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇలా తీసుకెళ్ళాలి. బ్రీతింగ్ చేసి నడపాలి. Breathe out into the chest and shoulders అనేది ఇలా రోల్ తీసుకోవాలి. Breathe in, look up and up back. Breathe out into the chest. Breathe in, look up and up back. Breathe out into the chest. Okay, continue. Breathe in, look up and up back. Breathe out into the chest. ఆడవాళ్ళకి కామన్ గా ఉండే ప్రాబ్లం నడుము నొప్పి అండ్ భుజాల నొప్పి. దానికి పర్ఫెక్ట్ ఆసన. ఈవెన్ మీరు బెడ్ మీద ట్రై చేసుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. మీకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ అనిపిస్తప్పుడు ట్రై చేయొచ్చు. కంటిన్యూ. లాస్ట్ 2. Breathe in up, breathe out into the chest. Breathe in up, breathe out into the chest. Now breathe in from center. మళ్ళీ చేతికి రండి. ఇప్పుడు మీ మోకాళ్ళ మధ్యలో దూరం పెంచుకొని స్లోలీ మడమల్గా కూర్చోండి అండ్ డ్రాప్ యువర్ హెడ్ డౌన్. దీన్ని సైడ్ పోజ్ అంటారు. డ్రాప్ యువర్ ఫోర్ హెడ్ డౌన్ అన్నది
Take your hand as much as possible. మీ మడమల మీద మొత్తం చూసుకోవాలి. And we can take your hand. You can place your shoulder on the mat. Stay there. This is the best way to go. Best stress reliever. Stay there. 5, 4, 3, 2, and 1. Slowly walk back. Come to table. ఓకే, మనం ఏమేం చేద్దాం? బటర్ఫ్లై చేసాము, పశ్చిమోత్తానాసన చేసాము, క్యాట్ అండ్ కౌ పోజ్ చేసాము. Now we are going to become a bow. అంటే ధనస్సు, ధనురాసన చేయబోతున్నాం. ఆల్ ఆఫ్ యూ మీ బొద్దు మీద బొద్దు ఉంది. నా స్లోలీ కాళ్ళు రెండు ఉంచుకోండి. స్లోగా బటక్ తీసుకురావాలి. నా స్లోలీ క్యాచ్ యువర్ యాంకిల్స్ పట్టుకోండి. నా స్లోలీ బ్రీతింగ్ అండ్ రేజ్ అప్. బ్రీతింగ్ చేస్తూ పాత బాడీని బాడీ వేసి బొట్ల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. ధనురాసన నడుములకు చాలా మంచిది. 5, 4, 3, 2, and 1. Now slowly drop your neck, drop your upper body, then release your neck and hand and back. Stay there. ఈ చేతులు రెండు కూడా బాడీకి పరీక్ష పెట్టుకొని పాము ఒకటి వస్తుంది. మీ చిన్న అట్లా పెట్టుకోండి. 5, 4, 3, 2, and 1. Now slowly మీ చేతులు రెండు ఛాతీ పక్కన పెట్టుకోండి. కాళ్ళు దగ్గర పెట్టండి. రెండు కాళ్ళు దగ్గరకు ఉండాలి. Now slowly lift your upper body up to navel region. Okay, this is called Bhujangasana. మోచేతుల దగ్గర చిన్న వంగి ఉండాలి. చేతులు పూర్తిగా ఇట్లా పెట్టి this is called Sarpasana and this is Bhujangasana. మన బొడ్డు వరకు మాత్రమే టచ్ చేయాలి. ఇదే 5, 4, 3, 2, and 1. Now slowly go down and relax. Again చేతులు కడుగు పక్కన పెట్టుకుని ఒక్క క్షణం అలా రిలాక్స్ అవ్వండి. Now slowly again get up. Table పొజిషన్ అందరూ టేబుల్ నుంచి మాలాసనకు వెళ్తున్నాం. ఇట్ ఇస్ కాల్డ్ మాలాసన. యాక్చువల్లీ అందరూ మలాసన అంటారు, బట్ ఇది గ్యార్లాండ్ పోజ్. గ్యార్లాండ్ అంటే ఏంటి? దండ వేసుకునే దేవుడు దండలాస్తాం కదా, అది. కాబట్టి మాలాసన. మీరు లిఫ్ట్ అవర్ రైట్ లెగ్ అప్, కుడికాలు ఎక్కి రైట్ చేసి అవుట్ సైడ్ పెట్టుకోవాలి. అయితే బాగా తెలుస్తుంది. ఇట్ అవుట్ లెఫ్ట్ లెగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ మాలాసన. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇండియన్ స్టైల్. ఓకే, నా వాట్ యు డు, మీ మోచేతులతో మీ మోకాళ్ళని కొంచెం పుష్ చేసుకోండి. అలా పుష్ చేయడం వల్ల మీ థైస్ అనేది ఎక్కువ ఓపెన్ అవుతాయి. అందరూ వెస్ట్రన్ స్టైల్ వచ్చేసి ఇలా కూర్చోవడమే మర్చిపోయారు. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఇంటెస్టైన్. ఓకే, రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. Slowly close your eyes and stay there. 5, 4, 3, 2, and 1. Now slowly open your eyes. ఇప్పుడు మనలో చాలా మందికి స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటాయి కదా, అవి పోవడానికి చిన్న చిట్కా చెప్తాను చూడండి. దిస్ ఇస్ కాల్డ్ ఏమిది ఆసనలో ఉంది. మీరు రెండు చేతులు ఇట్లా లాక్ చేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని చేతులు రెండు పైకెత్తి అని సౌండ్ చేసి చేతులు కింద కొట్టాలి. తక్కువ కొడతారే అట్లా. సెంటర్ అక్కడ ఎవరో మీకు నచ్చిన వాళ్ళు ఉన్నట్టు ఊహించుకున్నారు కదా చాలా మంది, నాకు తెలుసు కదా. మీకు ఎప్పటి నుంచో కోపం ఉన్న అందరినీ ఊహించుకున్నారు కదా. స్లోలీ ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ ద మ్యాట్ and go back to table. Come to Dandasana. Now what we will do? We will lay down on our belly. Lay down on our back. Back में पटकुंटाము. Okay.
ఛాలెంజ్ యువర్సెల్ఫ్. ఎంతమంది కాళ్ళు పైకి పెట్టి స్ట్రైట్ గా ఉంచగలరు? యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే ప్రాక్టీస్ వన్ న్యూ asana. Slowly breathe in. మీకు ఒకవేళ నడుము ఉంటే ముందే చెప్తున్నాను, యూ హ్యావ్ ఎనీ వన్ బ్యాక్ పెయిన్ ఉంటే యూ కెన్ టేక్ యువర్ హ్యాండ్ అండర్ యువర్ బటక్స్ అనమాట. ఓకే, యూ కెన్ టేక్ సపోర్ట్ లైక్ దిస్. లేదు అంటే మీ కాలు పైకి చేసిన తర్వాత యూ కెన్ ఫోల్డ్ యువర్ లెగ్స్ లైక్ దిస్. ఏదైనా పర్వాలేదు. ఓకే, మీ వీలుని పట్టి. Now slowly place your palm under your buttocks. Lift your both legs up and keep them straight and stay there. And stay there. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Slowly drop your legs down. 45 degrees. Then slowly place your knees down. Release and relax. That's it. That's it for asana practice today. ఓకే, పడుకోండి, శవాసనం వేద్దాం. అందరికి ఇష్టమైన ఆసన. ఓకే, పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ టు డూ శవాసన, యూ కెన్ లే డౌన్ అండ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఎవరైతే లే డౌన్ చేయడానికి వీలు లేదో వాళ్ళందరూ నీట్గా కూర్చుని కళ్ళు మూసుకుని మీరు మీ బ్రెత్ ని అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి. జిమ్కి వెళ్తారా, రన్నింగ్ చేస్తారా, వెయిట్ లిఫ్ట్ చేస్తారా, మీ ఇష్టం, ఏదైనా సరే బాడీకి కంపల్సరీ రెస్ట్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. ఓకే, ఎంత అలసిపోతుందో అంత రెస్ట్ కావాలి బాడీకి. అప్పుడే మన బాడీలో న్యూ ఎనర్జీ అనేది రెనోవేట్ అవుతుంది. ఓకే, lay down on the mat. Slowly. There are 7 rules of Savasana. We will follow them. Legs apart. కాళ్ళు రెండు దూరంగా పెట్టుకోవాలి, ఒక 30 to 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో. టోస్ ఫాలింగ్ అవుట్. టోస్ అనేవి గ్రావిటేషనల్ ఫోర్స్ తో అనుగుణంగా ఫాలో అవుట్ అయిపోతాయి. హ్యాండ్స్ లిటిల్ అవే ఫ్రమ్ అవర్ బాడీ. పామ్స్ ఓపెన్ టు ద సీలింగ్. వెరీ గుడ్, అందరికి శవాసన తెలుసు. నా నెక్ అండ్ స్పైన్ స్ట్రైట్. Nose pointing to the ceiling. Drop your total body weight on the mat. Now slowly close your eyes and observe your breath. Okay? Breathe in and breathe out. Breathe in and breathe out. Your body is relaxing. Relax your leg, relax your foot, your knees, thighs, navel, abdomen, chest, shoulders, right hand, left hand, neck, chin, cheeks, nose, eyes, ears, eyebrows, forehead, complete body. Stay there for few minutes. Relax your body, observe your breath. Don't fall into sleep. Okay? Hello, Shak.
Breathe in and breathe out. Breathe in and breathe out. Now your body is totally relaxed. Your mind has become calm and pleasant. Slowly become aware of your body. Become aware of your surroundings. First, when you are ready, move your fingers and toes. Then slowly move your legs and hands. Roll over to the right side and stay there for few seconds. Roll over to the right side. Stay there for few seconds. Breathe in and breathe out. Now slowly take your left hand support, get up and sit up. Now with this calm and peaceful state of mind, we are going to practice pranayama. Okay? ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ కొన్ని ప్రాణాయామాస్ లేడీస్ మంత్లీ సైకిల్లో ఉన్నప్పుడు అండ్ కొన్ని పవర్ఫుల్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఆల్రెడీ స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు చేయకూడదు, లేదంటే యాంగర్ ఇష్యూస్, యాంగ్జైటీ కంటే కూడా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఊరుకుంటే కోపం వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళు చేయకూడదనే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పే రెండు ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వి విల్ డు నాడి శోధన ప్రాణాయామ. అనులోమ్ విలోమ్ అని కూడా అంటారు, బట్ అనులోమ్ విలోమ్ వేరు, నాడి శోధన ప్రాణాయామ వేరు. సో దానికి ఏం చేయాలంటే, స్కూల్ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా చేయొచ్చు ఇది ప్రాణాయామ. ఇఫ్ పాసిబుల్ వాళ్ళతో కూడా చేయించండి. నవేడేస్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళే పాప ఎక్కువ స్ట్రెస్ చేస్తారు కాబట్టి. మీ లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో పెట్టుకోవాలి. దీన్ని చిన్ముద్ర అంటారు అనమాట. ఇట్లా మన ఇండెక్స్ ఫింగర్ ని థమ్ ఫింగర్ ని కాంటాక్ట్ చేయడాన్ని చిన్ముద్ర అంటే ఇట్లా పెట్టుకుంటాము. రైట్ హ్యాండ్ కున్న ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ మన ఐబ్రో సెంటర్ లో పెట్టుకుంటాం. ఓకే, నెక్ అండ్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలి. మన ఉంగరపు వేలు, బొటన వేలు నాస్ట్రిల్స్ ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఓకే, యూ కెన్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. Get ready, sit straight, left hand on chin mudra, right hand you can keep like this. Breathe in and breathe out. Breathe in and breathe out. Now slowly place your right hand, index finger, middle finger, center of your eyebrows. Again take deep breath in and breathe out. Now close your right nostril. Breathe in from the left. Close the left nostril. Breathe out from the right. Breathe in from the right. Close the right nostril. Breathe out from the left. Again, breathe in from the left. Close the left nostril. Breathe out from the right. Again, breathe in from the right. Close the right nostril. Breathe out from the left. Continue. Breathe in from the left nostril. Close the left nostril. Breathe out from the right. Again, breathe in from the right. Close the right nostril. Breathe out from the left. ఒక దాంట్లో నుంచి బ్రీత్ అవుట్ చేసి, బ్రీతింగ్ చేసి, ఆ నాస్ట్రల్ క్లోజ్ చేసుకుని, అగైన్ మనం అనదర్ ఆపోజిట్ దాంట్లో నుంచి బ్రీత్ అవుట్ చేసి, బ్రీతింగ్ చేసి, ఆ నాస్ట్రల్ క్లోజ్ చేసి, మళ్ళీ ఆపోజిట్ దాంతో తీసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ నాడి శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఏంటంటే మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ని రివీల్ చేస్తుంది. యూ కెన్ ప్రాక్టీస్, నేను చెప్తూ ఉంటాను, వింటూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కామ్ డౌన్ చేస్తుంది. అండ్ అట్లాగే మన బాడీలో ఈలా అండ్ పింగ్లా నాడీస్ ఉంటాయి. హీట్ నాడి అండ్ కూలింగ్ నాడి అని కూడా చెప్పొచ్చు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో దట్ సుష్మన నాడి అని ఉంటుంది అన్నమాట. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం కాన్సన్ట్రేటెడ్ గా ఆక్సిజన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం కాబట్టి మన స్కిన్ టెక్స్చర్ మారుతుంది. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఆర్గాన్స్ పనిచేసే తీరు పెరుగుతుంది. సో ప్రాణాయామ ఏదైనా సరే మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. లోపల ఏవైతే మన ఆర్గాన్స్ ఆక్సిజన్ అందరికి ఇబ్బంది పడుతున్నాయో వాటన్నిటికీ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. Now slowly keep it as your last count. Breathe out from the left side. లాస్ట్ ఎండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాడి శోధన ప్రాణాయామకి మీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసి
రిలీజ్ చేసుకోండి. ఓకే, స్టే దేర్ ఫర్ ఫ్యూ సెకండ్స్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టే దేర్ ఫర్ ఫ్యూ సెకండ్స్. Yes, now slowly open your eyes. Now we are practicing another pranayama. ఇది మనల్ని కూల్ డౌన్ చేసి కామ్ డౌన్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా ఇప్పుడు మనం చేసింది అనమాట నాడి శోధన ఏంటంటే కొంచెం కామ్ డౌన్ చేస్తుంది. మనం ఇన్యాక్టివ్ గా ఉన్నాము, బద్ధకంగా ఉంది, యాక్టివ్నెస్ లేదు అనుకున్నప్పుడు ఈ ప్రాణాయామ చేస్తే చాలా యాక్టివ్ అవుతాము. వి కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కింగ్ ఆఫ్ ప్రాణాయామ, మోస్ట్ పవర్ఫుల్ ప్రాణాయామ అనమాట. దట్ ఈస్ కాల్డ్ భస్త్రికా ప్రాణాయామ. దీనికి ఏంటంటే మీరు కావాలంటే ఇట్లా సుఖాసనంలోనే కూర్చోవచ్చు, లేదు అంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనం అంటే నథింగ్ బట్ మన ఇట్లా మోకాళ్ళ మీద ఉండి మన బాడీ మొత్తం వెయిట్ అంతటి కూడా ఇట్లా మన మడమలు లేదా వేద్దాం చేసుకుంటాము. దీన్ని వజ్రాసన అంటాము. మోకాళ్ళ నెక్కిలో ఉన్న వాళ్ళు, మడమ నెక్కి ఉన్న వాళ్ళు, మడమ నెక్కి ఉన్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు ఏం చేయాలంటే మన చేతులంటే ఇట్లా పెట్టుకోవాలి. లూజ్ గా క్లోజ్ చేయండి. ఓకే, ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ చేస్తాము. మన చేతులు రెండు పైకి లేపుతాము, ఫోర్స్ఫుల్ గా హార్మ్స్ ఓపెన్ చేస్తాం. పైన మన కిందకి వచ్చేటప్పుడు ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేసి చేతులు రెండు ఈ మన సైడ్ ఇచ్చేది ఉంటుంది కదా అక్కడ ఇంకా గట్టిగా పెడతాము. అండ్ కంటిన్యూ. మదేది గారు ఏదైనా డౌటా? సైనస్ ఉన్న వాళ్ళకి, కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకి, నోస్ బ్లాకింగ్ ఉన్న వాళ్ళకి వెంటనే క్లియర్ అవుతుంది. చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అట్లాగే హార్ట్ పేషెంట్స్, హై బీపీ పేషెంట్స్ అండ్ షోల్డర్ ఇంజురీ అయిన వాళ్ళు కానీ, షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇది చేయకూడదు. చేయకూడని వాళ్ళు ఎవరంటే హార్ట్ పేషెంట్స్, షోల్డర్ ఇంజురీ అయిన వాళ్ళు, హై బీపీ పేషెంట్స్ చేయకూడదు. ఓకే, కంటిన్యూ. లాస్ట్ 5, 4, 3, 2 and 1. Yes. Now slowly drop your hands. Place your hands on your chest. Close your eyes. Observe your breath. చాలా మంది కెన్ ఫీల్ ద ముందుకి ఇప్పటికి మన శ్వాస తీసుకునే విధానం చాలా క్లియర్ గా ఉంటుంది. వి కెన్ ఫీల్ ద ఫ్రెష్నెస్ అన్నమాట. Breathe in and breathe out. Now slowly join your palms in front of your chest. With this calm and peaceful state of mind, we are going to bless the whole world. మనందరం కలిసి మొత్తం లోకమంతా క్షేమంగా ఉండాలి అని చెప్పి 3 సార్లు లోకా సమస్త సుఖినో భవంతు అని చాంట్ చేయబోతున్నాము. Take a deep breath in. Om loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om shanti shanti shanti. అలాగే లోపల ఉండే ప్రతి ఒక్కరి క్షేమం కోసం ఇంకొక శాంతి మంత్రం రిపీట్ ఆఫ్టర్ మీ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Slowly rub your palms again. Generate some heat. Place the warm palms on your eyes. Stay there. Feel the warmness. Enjoy the darkness. Now slowly looking through the gaps of the fingers, looking into your palm. Open your eyes with bright and beautiful smile.
Namaste once again. Good morning. That's it for today's section. ఎలా అనిపించింది? అందరూ ఓకేనా? Yes. Can I see some more smiles? Yes. ఇంటర్నేషనల్ యోగా డేకి మా క్లాసెస్ అటెండ్ అయినందుకు నిజంగా అందరికీ చాలా థ్యాంక్ యూ పేరు పేరున. మీరు అందరూ రావడం వల్ల మా క్లాస్కి మంచి వెలుగు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ అన్నమాట. అట్లా అట్లీస్ట్ వన్ డే కైనా మనము ఇట్లా అందరం కలవడం అనేది చాలా బాగా అనిపించింది. ఓకే, నచ్చిందా సెక్షన్? ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు? నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నేనేం ఫీల్ అవ్వను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీడియోస్ ఎవరైతే ఆఫ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. మీ ప్రెజెన్స్ అనేది మా స్క్రీన్ మీద రికార్డ్ అయింది. సో వీడియో చూసుకున్నప్పుడల్లా మిమ్మల్ని మేము బుక్ చేసుకుంటాము. ఎస్. సో మీకు సెక్షన్స్ నచ్చి ఒకవేళ జాయిన్ అవ్వాలంటే సంగీత్ గారిని కాంటాక్ట్ అవ్వండి. షీ విల్ గైడ్ యూ. మళ్ళీ పాసిబుల్ ఉంటే ఇట్లానే లైవ్ సెక్షన్స్ లో కలుద్దాము. ఈరోజు యూట్యూబ్ లైవ్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అవ్వలేదు. బట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ విల్ ప్లాన్ ద లైవ్ ఉన్నప్పుడల్లా వచ్చి మా సెక్షన్ మీరు ఎంజాయ్ చేయండి. మీ రాకతో మా క్లాసెస్ ని పావనం పునీతం చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. Bye bye. Have a good day. Keep smiling. Bye. Thank you. Bye, ma'am. Bye bye. Bye.